చాలామందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చదవాలో తెలీదు, ఓకేనా, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు, ఏ విధంగా మన స్టడీ ప్లాన్ అనేది పెట్టుకోవాలనో తెలియదు. సో ఈ రీజన్స్ వల్లనే చాలామంది కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ వీడియోలో మీకు ఇదంతా కూడా పోగొట్టడానికి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను, ఓకేనా. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్లో జరిగింది, నా డిప్లొమా లైఫ్లో. సో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అనమాట. ఈ వీడియోలో నేను ఏదైతే ఇప్పుడు మ్యాథమెటిక్స్ గురించి చెప్తున్నానో ఇది ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది. మ్యాథమెటిక్స్ ఎగ్జాము. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వచ్చాను, పూర్తిగా అన్ని చాప్టర్స్ అనేవి ప్రిపేర్ అయ్యే వచ్చాను. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను, నాకు క్వశ్చన్ పేపర్ వచ్చింది, బట్ చాలా టఫ్గా వచ్చింది క్వశ్చన్ పేపర్. బట్ నేను అక్కడ గివప్ అయితే ఇవ్వలేదు, ఒకటే పెట్టుకున్నాను, నేను ఈ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలి, నేను పాస్ అవుతాను. ఈవెన్ నాకు రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా నాకు తెలియదు ఈ ఎగ్జామ్ నేను పాస్ అవుతానని. బట్ నాలో ఉండే కాన్ఫిడెన్స్